నా నమస్కారాలు. మనందరికీ తెలిసి ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే 12 సంవత్సరాలు ప్రధానమంత్రి మోదీ గారు విజయవంతంగా తన పరిపాలన భారతదేశంలో అందించారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కూడా పురుషకాలం పూర్తి చేసుకున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళగిరి శాసనసభ్యులు అన్ని రంగాల్లో కూడా ఒక అలజడి భయం ఏర్పడింది. ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి వారి అభిప్రాయాన్ని పంచుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది. బిక్కుమంటూ 5 సంవత్సరాల కాలం వెలబుచ్చారు ప్రజలందరూ కూడా. పరిశ్రమలన్నీ కూడా రాకపోగా వెళ్ళగొట్టారు కావాలని. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి రావటం జరిగింది. మనందరికీ తెలుసు, దూరదృష్టి గల నేత, ఒక విజనరీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం 2 సంవత్సరాల కాలంలో ఎవరూ ఊహించిన విధంగా అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, అన్ని రంగాల ప్రజలకు కూడా చేయూతనివ్వడం మనం ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసుకున్నామని చెప్పి మనం గర్వంగా చెప్పుకోదగ్గ రోజు ఇది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజునే ఈ రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది.